చిరపరిచితమైనటువంటి సుధాకర్ అన్న, మొండితోక సుధాకర్ అన్న ఉన్నారు. చిరపరిచితమే అని చెప్పి నేను పరిచయం చేయకపోతే తప్పవుద్ది. ఎందుకంటే ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో మంచోళ్ళేమో వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవట్లేదు, మామూలు వాళ్ళేమో ఊదరగొట్టి డబ్బా కొట్టి లేపేస్తున్నారు. సో అసలు విషయాలు తెలియట్లా. సో ఒకసారి నేను మీకు అన్న గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అన్న 1975లో యవనస్తుడిగా ఉన్నప్పుడు ప్రభు చేత సంధించబడి రక్షణ పొంది తన యొక్క విద్యార్థి దశలోనే యుఎస్ఐలో, తర్వాత స్థానిక సంఘం తెనాలి ఆ ప్రాంతంలో అన్న పరిచర్య జరిగిస్తూ వచ్చారు. అన్న ఎంఎస్సి జువాలజీ చేశారు ఉస్మాన్ యూనివర్సిటీలో, తర్వాత ఎంఎడ్ కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో చేశారు. దాని తర్వాత దేవుని పిలుపుని బట్టి అమెరికా దేశంలో టాల్బర్ట్ స్కూల్ ఆఫ్ థియాలజీలో ఎంఏ ఫిలాసఫీ ఆఫ్ రిలీజియన్ అండ్ ఎథిక్స్లో అన్న ఎంఏ చేశారు. సో అమెరికా వెళ్ళి అక్కడ చదివి చాలా చోట్ల అన్న పరిచర్య చేస్తూ వచ్చారు. కాబట్టి క్రైస్తవ లోకానికి అన్న చిరపరిచితమే. 1994 నుండి 2006 వరకు అన్న ఆర్జడయంతో వర్క్ చేశారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇండియాగా. ఆ దినాల్లో మేము ఎప్పుడైనా అంటే ఎవరిలాగా ఉండాలి, పరిచర్య చేయాలి అనుకొని మేము అనుకుంటే అన్న ఫోటోనే కనపడేది మాకు. అంటే అంత విరివిగా అప్పుడు అన్న వాడబడుతూ ఉన్నారు, ఇప్పుడు కూడా వాడబడుతున్నారు. దాని తర్వాత అన్న ఆర్జడయం నుంచి బయటకు వచ్చిన తర్వాత హిటా అని చెప్పేసి హైదరాబాద్లో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ అండ్ అపాలజెటిక్స్లో స్టార్ట్ చేసి దాని ఫౌండర్ డైరెక్టర్గా ఉంటూ వేదాంత విద్యని క్రైస్తవ బృందానికి, క్రైస్తవ యవనస్తులకు, క్రైస్తవ పాస్టర్లకు, సేవకులకు అన్న అందిస్తూ ఉన్నారు. దాదాపు మరి ఇక్కడున్న బయోడేటాలు అయితే 17 కంట్రీస్ అని ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉండుంటాయని అనుకోవటము. 17 దేశాల్లో అన్న పరిచర్య చేస్తూ వచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అన్న వెళ్ళని కాలేజ్ లేదేమో. ఐఐటీసు, యూనివర్సిటీసు, ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, ఆల్మోస్ట్ ఆల్ ప్రతి కాలేజీలో అన్న క్రిస్మస్ ప్రోగ్రామ్స్, ఇవాంజలిస్టిక్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా జరిగిస్తూ వచ్చారు. కాబట్టి అన్నను బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాం. అన్న మన మధ్యలోకి రావటం ఎంతో సంతోషం. ఇది గొప్ప అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అన్నను మన మధ్యలోకి వాక్యం అందించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. చాలు. Praise be to the Lord. Thank you very much. Yeah. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. మీ అందరితో ఈ ప్రభు పునరుద్ధాన ఆరాధన సహవాస దినములో క్లుప్తంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఏర్పాటు చేయబడింది. ఇది దేవుని చిత్తము అని నేను నమ్మి ముందు ప్లాన్ చేయకపోయినా కానీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. తమ్ముడు జాన్ నన్ను గురించి చెప్పిన ఇంట్రొడక్టరీ వర్డ్స్ని బట్టి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. నిజమే, దేవుని కృపను బట్టి ఒక 25 దేశాలలో దేవుని వాక్య పరిచర్య, సౌవార్థీకరణ చేసే ధన్యత దేవుడిచ్చారు. ఒక 175 యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్లో దేవుని పక్షాన రైట్ ఇన్ ది యూనివర్సిటీ ఆడిటోరియంస్, లెక్చర్ హాల్స్ దేవుని కోసం నిలబడటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. దేవునికే మహిమ, దేవునికే స్తోత్రం. మేము తెనాలిలో ఉన్నప్పుడు, నేను జువాలజీ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు, నా భార్య శాంతకుమారి గారు కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు విద్యార్థుల మధ్య పరిచర్య చేయడం మాత్రమే కాకుండా మా స్థానిక సంఘం బెరాకా అసెంబ్లీ, అందులో సేవకుడు
కాకపోతే నేనే వాక్య పరిచర్య చేస్తూ ఉండేవాడిని. స్త్రీల సహవాసంలో నా భార్య శాంతకుమారి గారు యూత్ మినిస్ట్రీ చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేసేవాళ్ళు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు 91లో యూత్ ఎవరూ కనిపించలేదు మాకు. పెద్ద అసెంబ్లీ ఏమైపోయింది అని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాం. వాళ్ళు చర్చ్లో ఉన్న పరిస్థితులను బట్టి కానీ, వాళ్ళు చదువుకుంటున్న కాలేజెస్లో ఉన్న పరిస్థితిని బట్టి కానీ చర్చ్కి దూరం అయిపోయారు. ఈవెన్ ఎల్డర్స్ పిల్లలు కూడా లేరు. దేవుడు ఆ భారం పెట్టారు మా హృదయాల్లో. వాళ్ళతో పరిచయం ఏర్పాటు చేసుకున్నాం. బైబిల్ స్టడీ స్టార్ట్ చేయాలి అని. ఎందుకంటే వాక్యము ద్వారానే ఎవరైనా పట్టబడేది, మార్చబడేది. వాళ్ళు, సార్ మాకు ప్రశ్నలు ఉన్నాయి, వాటికి మీరు సమాధానం చెప్తే మేము కన్విన్స్ అయితే అప్పుడు మీరు అన్నట్లు బైబిల్ స్టడీకి జాయిన్ అవుతాం. 32 క్వశ్చన్స్ రాసుకొచ్చారు. సో చాలా కాలం ఆ ప్రశ్నలకి ఆన్సర్స్ చెప్పడానికే పట్టింది. కానీ దేవుని దయ వల్ల వాళ్ళ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్స్ చెప్పిన తరువాత నాతో కలిసి బైబిల్ స్టడీ చేయటానికి ఇష్టపడ్డారు. వాళ్ళలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రభువు నమ్ముకోవటం. ఒక అతను ఎల్డర్స్ సన్ ఒకడిని కాలేజ్ క్యాంపస్లో పొడిచి మళ్ళీ తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం పొడుచుకున్నాడు. నేను ఒట్టిగానే పొడవలేదు, నన్ను పొడిస్తే నేను పొడిచాను అని చెప్పడానికి. ఇంకొక అతను కోర్ట్ కేస్, అందరూ అబద్ధం చెప్పమంటున్నారు. అతను బైబిల్ స్టడీలో మారిన తర్వాత నన్ను వచ్చి అడిగాడు, ఇది అడగవలసిన ప్రశ్నేనా అన్నాను. అంటే మనోళ్ళందరూ అబద్ధం చెప్తే కొట్టేస్తారు, డినై చేస్తే వాళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు ప్రూవ్ చేయలేరు కదా ఎట్లయినా. నేనన్నా లోకమంతా ఏమన్నా మనం మాత్రం నీతికి నిలబడతాం, నిజాయితీగా ఉంటాం. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, అసహ్యములు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. నువ్వు ప్రభువు మీద దృష్టిని నిలిపి సత్యమే చెప్పు. వెళ్ళాడు, సత్యమే చెప్పాడు. నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి కేసు కట్టేస్తున్నాను అన్నాడు జడ్జి. చర్చ్లోనికి, అసెంబ్లీలోకి మళ్ళీ యవనస్తులు వచ్చి బ్యాప్టిజమ్స్ తీసుకోవడం, మళ్ళీ యూత్లో జాయిన్ అవటం, అక్కడున్న స్టూడెంట్స్ మధ్యలో సాక్షులుగా నిలబడటం, ఇవన్నీ దేవుడిచ్చిన తన కృప వలన ఇచ్చిన ధన్యకరమైన అనుభవాలు. నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి సేవలో ఉండి అమెరికాకు విద్యను అభ్యసించడానికి వెళ్ళేటప్పుడు గాడ్ సర్వెంట్, ఎల్డర్స్, డీకన్స్ వాళ్ళంతా వచ్చి ప్రార్థన చేసి వాళ్ళ రైట్ హ్యాండ్ ఆఫ్ ఫెలోషిప్ ఇచ్చి పంపించారు. సో ఇలాంటి గ్యాదరింగ్స్ నాకు బాగా అలవాటు. నాకు చాలా కాలం ఆరాధన అంతట్లో మోకాళ్ళ మీద ఉండడమే అలవాటు. ఒక ఆయన ఎల్డర్స్ సన్, బ్యాంక్ మేనేజర్, కానీ మారు మనసు లేదు. చర్చ్లో యాక్టివ్గా ఏమి ఉండేవాడు కాదు. ఆయన ఒకరోజు కాల్ చేశాడు, కలిశాను 1-2 సార్లు. ఎందుకు కాల్ చేశారు అన్న. నాకు మిమ్మల్ని చూస్తే ఒక విషయం అర్థం కాలేదు సార్ అన్నాడు. ఏంటి బ్రదర్ అన్న. మీరు 2 అవర్స్ అయినా 3 అవర్స్ అయినా మోకాళ్ళ మీదనే ఉండటం చూశాను. నేను కాన్షియస్గా ఎవరో చూడాలి అని చేయలేదు.
అందుకని మీతో కలవాలని అనిపించింది. కలిశాడు, కొన్ని సిట్టింగ్స్ అయినాయి, ప్రభువుని తెలుసుకున్నాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు, చర్చ్లో మంచి టాలెంటెడ్ సింగర్ కాబట్టి సింగింగ్ చేయడం మొదలుపెట్టాడు, చర్చ్లో భాగమయ్యాడు. ఇవన్నీ ఇక్కడికి వస్తూ ఉంటే దేవుడు నాకు జ్ఞాపకం చేశారు. బెరాకా అసెంబ్లీలో ఆరాధన, అఫ్కోర్స్ సింగర్ అసెంబ్లీస్ అన్నిట్లో కూడా ఆరాధన, ఆడిబుల్ వర్షిప్ రెగ్యులర్గా జరుగుతుంది, మంచిదే. కానీ చాలా చోట్ల అదేంటంటే యాదృచ్ఛికంగా, మెకానికల్గా మారిపోతుంది. మెకానికల్గా అంటే యాంత్రికంగా అయిపోతుంది. ఏదైనా మెకానికల్ అయింది అని అంటే అది మీనింగ్లెస్ అయిపోతుంది. సో ఆరాధన చేయడం మంచిదే, చేయుట యుక్తమైన పని. కానీ ఆరాధన అంటే అసలు అర్థం ఏంటి, వర్షిప్ అంటే అర్థం ఏమిటి, అది గ్రహించి మంచి అవగాహనతో చేస్తే అర్థవంతంగా ఉంటుంది. చాలాసార్లు ఆరాధన టైంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు, సుదీర్ఘంగా చేస్తూ ఉంటారు. నేను ఇవన్నీ గమనించి ఆరాధన గురించి వాక్యములో ఏముంది అని చదవడం, అధ్యయనం చేయడం, ధ్యానం చేయడం ప్రారంభించాను. కొన్ని విషయాలు నాకు షాకింగ్గా అనిపించాయి. ప్రసంగి గ్రంథంలో ఒక విషయం నన్ను చాలా కదిలించింది. ఫస్ట్ టైం సీరియస్గా దాన్ని గమనించి చూసినప్పుడు, ఆకాశము నా సింహాసనమని, భూమి నా పాదపీఠము అని ఎరిగి నా సన్నిధిలోనికి మీరు వచ్చినప్పుడు తొందరపడి మాటలాడవద్దు, మీ మాటలు కొంచెముగా ఉండునట్లు జాగ్రత్త పడండి. దేవుడు ఏమై ఉన్నారు అనే దాని మీద దృష్టిని కేంద్రీకరించినప్పుడు ఆయన విశిష్టమైన లక్షణముల మీద, ఆయన ఏమై ఉన్నారు, ఆయన మాత్రమే కలిగి ఉన్న గుణములేమిటి, క్యారెక్టర్ ట్రైట్స్ ఏమిటి, ఆయన స్వభావం ఏమిటి, ఆయనను గురించిన, ఆయన మనకు తన వాక్యములో బయలుపరిచిన సత్యములు ఏమిటి, ఆ సత్యములను బట్టి, ఆ సత్యములతో మన మనస్సు నిండి ఉన్నప్పుడు, హృదయం నిండి ఉన్నప్పుడు మనలో నుంచి వచ్చే ప్రతిస్పందన ఆరాధన. Worship is that which comes out of a person whose heart, whose mind is filled with God, with the truth about God. ఇది మానవులంగా మనము దేవునికి ఇవ్వగలిగిన అతి శ్రేష్టమైనటువంటి అర్పణ. సో వర్షిప్లో మన మైండ్ అంతా కూడా దేవుని మీద, దేవుని విశిష్ట లక్షణముల మీద, ఆయన గొప్పతనం మీద, ఆయన పరిశుద్ధత మీద, ఆయన ప్రేమ మీద, ఆయన ప్రేమయ్య ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన మార్పు లేనివాడై ఉన్నాడు, ఆయన అనంతుడై ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వమును ఎరిగినవాడు, సమస్తమును ఆయన సన్నిధిలోనే ఉన్నాయి. ఆయన లేని పరిస్థితి లేదు, ఆయన లేని స్థలము లేదు, ఆయన లేని సందర్భం లేదు, ఆయన లేని స్పేస్ లేదు. సమస్తమును ఆయన సన్నిధిలో ఉన్నాయి. కీర్తనాకారుడు 139వ కీర్తనలో అంటాడు, నేను పైకి ఎగిరిపోదునా, అంటే నీ
నుంచి దూరం అవడానికి నువ్వు అక్కడ ఆల్రెడీ ఉన్నావు. క్రిందికి దిగిపోదునా నువ్వు ఆల్రెడీ అక్కడే ఉన్నావు. కుడికి పోదునా ఎడమకు పోదునా నువ్వు ఆల్రెడీ అక్కడే. ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఓన్లీ గాడ్ ఈజ్ లైక్ దట్. దేవుడు మాత్రమే అలా ఉండగలిగినవాడు. సర్వశక్తిమంతుడు, అనంతమైన శక్తి కలిగిన వాడు. ఇంకొకళ్ళు ఎవరు ఏది లేరు. అందుకనే దేవుడు కొన్నిసార్లు నన్ను ఎవరితో నీవు పోల్చగలవు? దేర్ ఈజ్ నథింగ్, నోబడీ లైక్ గాడ్ ద క్రియేటర్. సో అందుకని మనం ఎప్పుడైనా సరే సరిగా ఆరాధన చెయ్యాలి అంటే ముందు దేవుణ్ణి గురించిన సత్యము మన మనసును బాగా ప్రభావితం చేయాలి, మన హృదయాన్ని ప్రభావితం చేయాలి. సో మన మనస్సు ఆశీర్వాదములతో, ప్రార్థనలకు సమాధానంగా దేవుడిచ్చినటువంటి అనుగ్రహించిన మేళ్లను, ఉపకారములను, వాటితో మన మనసు నిండి ఉంటే బయటికి వచ్చేది థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతార్పణలు. ద ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్, జిహ్వా ఫలమును ఆయనకు అర్పించుట. దట్ ఈస్ గుడ్. యెహోవాను స్తుతించుట మంచిది. ప్రార్థన అదేమిటి? మన మనస్సు, మన హృదయం, మన ఆలోచన అంతా కూడా మన అవసరతలతో నిండి ఉన్నప్పుడు మనలో నుంచి బయటికి వచ్చేది ప్రార్థన. ప్రార్థన ఇంపార్టెంట్, కృతజ్ఞత, ప్రైజ్, థ్యాంక్స్ గివింగ్ ఇంపార్టెంట్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ వర్షిప్, ఆరాధన. దేవుడు ఎలాంటి ఆరాధికులను కావాలని కోరుకుంటున్నారు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించే వాళ్ళు కావాలి అని ఆయన కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు? మనం ఆయనను ఆరాధించి ఆయనకి ఏమన్నా యాడ్ చేస్తున్నామా? దేవుడు సర్వ పరిపూర్ణత కలిగిన వాడు. ఆయనకి మనం ఏమీ యాడ్ చేయలేము, తీసివేయలేము. ఎందుకంటే ఆయన అనంతుడు కాబట్టి. సమస్తమును, భూమియు దాని అందలి సర్వ సమస్తమును ఆయనవి. ఆయనకి మనమేమి ఇవ్వగలం? సో మన ఆరాధన వలన ఆయనకు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏమి యాడ్ చేయటం కానీ తీసివేయటం కానీ మనం చేయలేం. అయినా మరి మన ఆరాధన ఆయన ఎందుకు కోరుకుంటున్నారు? ఎలాంటి ఆరాధన? ఆత్మతోనూ సత్యముతోనూ. ఇది చాలాసార్లు మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. ఆ షార్ట్ కాన్వర్సేషన్ విత్ ది సమారిటన్ ఉమెన్, సమరయ స్త్రీతో చాలా స్వల్పమైనటువంటి సంభాషణ కలిగి ఉంటారు. అందులో వర్షిప్ గురించి రిపీటెడ్గా ఉంటుంది. కనీసం 11-12 టైమ్స్ ఉంటుంది. సో ద కాన్వర్సేషన్ వాజ్ అబౌట్ వర్షిప్. సో ఆ స్త్రీ అంటది, మేము ఫలాని చోట ఆరాధిస్తాం, మీరేమో ఫలాని చోటనే ఆరాధించాలి అంటారు. అప్పుడు ప్రభు అక్కడ కాదు, ఇక్కడ కాదు, వర్షిప్ అనేది స్థలముకు సంబంధించింది కాదు, సత్యమునకు సంబంధించింది. ఎందుకు ఆ మాటలు చెప్పారు అనేది మనం అర్థం చేసుకోవాలంటే, ఆమె సమరయ స్త్రీ అని, సమరయులకు యూదులకు సంబంధములు లేవని, ఎందుకంటే యూదులు సమరయులను తక్కువ వాళ్ళని, సంకర జాతి వాళ్ళని, ప్యూర్ జూయిష్ రేస్ కాదని దూరంగా ఉంచేవాళ్ళు. అయితే వాళ్ళని గురించి ఇంకొక విషయం మనకు తెలియాల్సింది ఏంటంటే,
వాళ్లకు పెంటాట్యూక్ మాత్రమే దేవుని వాక్యం ఉంది, 5 గ్రంథములు మాత్రమే ఉన్నాయి. సో దేవుని గురించి పరచబడిన దైవ ప్రత్యక్షత అంతా వాళ్లకు లేదు. వాళ్ళకి లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది, లిమిటెడ్ నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్ ఉంది. సత్యము పరిమితి కలిగిన మోతాదులో ఉంది, దేవుణ్ణి గురించిన ప్రత్యక్షత తక్కువగా ఉంది. కానీ స్పిరిట్ అంటే హోలీ స్పిరిట్ కాదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఆరాధన చేసేటప్పుడు డ్రమ్స్, అదర్ ఇన్స్ట్రుమెంట్స్, ఉత్సాహం, డాన్సింగ్, సో చాలా స్పిరిటెడ్గా మాట్లాడాడండి అంటారు. అంటే చాలా ఉత్సాహంతో, చాలా ఇన్వాల్వ్ అయ్యి, టోటల్ పర్సనాలిటీ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాడండి. ఆ అర్థం, ది ఎగ్జైట్మెంట్ ఆఫ్ నోయింగ్ ద ట్రూత్ ఆఫ్ హూ గాడ్ ఈజ్, దేవుడు ఏమై ఉన్నారు అనే సత్యము మనకు తెలిసినప్పుడు, ఆ సత్యము మనలో ఉత్సాహాన్ని, ప్రేరేపణను, ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నదాన్ని బట్టి మనలో నుంచి బయటికి వచ్చేది ఆరాధన. యూదులకు ట్రూత్ ఉంది, ఫుల్ ఓల్డ్ టెస్టిమెంట్ ఉంది, కానీ వాళ్ళలో స్పిరిట్ లేదు. ఏదో జాన్ స్టార్ట్ గారు గొప్ప దైవజనుడు, కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయారు. నేను కలిసిన గొప్ప వాళ్ళలో ఆయన నా లైఫ్ టైంలో. ఆయన అంటారు, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటే మన CSI, CNI ఆ టైప్లో హై చర్చెస్ అంటారు వాటిని, అంటే చాలా ట్రెడిషనల్గా ఉండే చర్చెస్. అక్కడ వర్షిప్ సర్వీస్కు వచ్చిన వాళ్ళను బాగా జీవితం అంతా స్కాలర్గా ప్లస్ సెయింట్గా బ్రతికి పాస్టర్గా పనిచేస్తూ ఆయన ఒకటి గమనించాను అని వాళ్ళ చర్చ్ వాళ్ళకి చెప్తారు, ఆయన రైటింగ్స్లో కూడా చెప్తారు. మా చర్చ్ వర్షిప్ సర్వీస్కి వచ్చిన వాళ్ళని చూస్తే వాళ్ళు వర్షిప్ సర్వీస్కి వచ్చారా, బరియల్ సర్వీస్కి వచ్చారా అర్థం కాదు మీకు. అంత సూటు, బూటు, టై, చాలా ఫార్మలిజం. అసలు కొంచెం అటు ఇటు ఏమన్నా కదిలితే డేంజర్ అన్నట్లు ఉంటారు. ఎవరినన్నా ఏదన్నా చూడాలన్నా కూడా ఫ్రీగా తలదిప్పరు. సడన్గా ఏదో మారిపోద్ది అక్కడికి వచ్చినప్పుడు. ఆయన అంటాడు, నో, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వీఆర్ హియర్ టు వర్షిప్ హిమ్. దేర్ షుడ్ బి స్పిరిట్, దేర్ షుడ్ బి జీల్, దేర్ షుడ్ బి ఎగ్జైట్మెంట్, దేర్ షుడ్ బి ఎంతూజియాజం. సో సమరయులకేమో ట్రూత్ లేదు, స్పిరిట్ ఉంది. యూదులకేమో ట్రూత్ ఉంది, స్పిరిట్ లేదు. కానీ దేవుడు కోరుకునే ఆరాధన రెండూ ఉన్న ఆరాధన. అది స్థలమును బట్టి కాదు, సత్యమును బట్టి వచ్చేది. అఫ్ కోర్స్ సంఘము కూడి రావటానికి స్థలం అవసరం, దాన్నేమి నేను కాదంటం లేదు. దేవుడు అంతటా ఉన్నాడు, సమస్తమును ఆయన సన్నిధిలో ఉన్నాయి. కానీ కొన్ని సమయాల్లో, సందర్భాల్లో తన సన్నిధిని ఇంకా ఎక్కువగా మనము అనుభవించే కృప ఆయన చూపిస్తాడు. ఇవన్నీ కరెక్టే. కానీ ఆరాధనను ఒక స్థలానికి పరిమితం చేయడానికి వీలు లేదు. వర్షిప్ ఆఫ్ ద ట్రూ కైండ్ is a response of a human being whose heart is filled with the truth about who God is. దేవుడు ఏమై ఉన్నారు అనే సత్యము చేత మనసు, హృదయము అంతా నింపబడి ఉన్నప్పుడు, ఇంత గొప్ప దేవుడు నా దేవుడా, నాకు తండ్రి, నా చుట్టూ అంతా మార్పు ఉన్నటువంటి పరిస్థితి, నేను మారిపోతున్నాను, పిల్లలు మారిపోతున్నారు, హస్బెండ్స్ మారుతున్నారు, వైఫ్స్ మారుతున్నారు,
ప్రపంచం మారిపోతుంది. మానవ జాతికి స్థిరత్వాన్ని అనుగ్రహించే పరిస్థితులు వాళ్ళ చుట్టూ ఏవి కనిపించవు. స్థిరత్వాన్ని, స్టెబిలిటీని, సెక్యూరిటీని, మార్పు లేకుండా ఉన్న ఆయనే మార్పు లేని ప్రేమ కలిగి ఉండడానికి అవకాశం ఉంది. మార్పు లేని ఆయనలో మాత్రమే మారని నమ్మకత్వం ఉండటానికి అవకాశం ఉంది. మానవ స్థాయిలో ఆయనతో సంబంధము కలిగిన వారిలో ఆ పని జరుగుతుంది. మార్చడం, అపనమ్మక స్థితిలో నుంచి నమ్మకమైన స్థితిలోనికి మారుస్తాడు. అసత్యమును ప్రేమించి అసత్యమునే పదే పదే చెప్పే స్థితి నుంచి అసత్యమును అసహ్యించుకొని సత్యాన్ని ప్రేమించే మనస్సు మనలో ఆయన తీసుకొని వస్తాడు. మన గుర్తింపు చాలా పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఈయన హెడ్ మాస్టర్ అండి, రిటైర్ అయిన తర్వాత హెడ్ మాస్టర్ కాదు. సో ఇట్లా సామాజికంగా మనకు వచ్చే గుర్తింపులన్నీ తాత్కాలికం. అసలైన సిసలైన గుర్తింపు మనకు దేవుడు మాత్రమే ఇస్తున్నాడు. ఎలా? మనలను తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించుకున్నారు. దేవుణ్ణి పోలిన సృష్టింపబడిన వాస్తవికత మానవులు తప్ప ఇంకెవరు లేరు. అందుకనే థియాలజీలో ఒక మాట అంటారు, హ్యూమన్స్ ఆర్ ద మోస్ట్ గాడ్ లైక్ క్రీచర్స్. సృష్టించబడినటువంటి వాస్తవికతలో దేవుణ్ణి ఎక్కువగా పోలి ఉన్నది మానవులు మాత్రమే. ఆయన పోలిక చొప్పున, ఇన్ హిస్ ఇమేజ్ అండ్ లైక్నెస్, అంటే ఆయనను రిప్రజెంట్ చేసే వాళ్ళంగా ఉండాలి అని, ఆయనను రిఫ్లెక్ట్ చేసే వాళ్ళంగా ఉండాలి అని, ఆయన పక్షమున ఉండాలని. ఆయనేమో రూలర్, రీజెంట్, కింగ్, మనము వైస్ రీజెంట్స్. ఆయనతో కలిసి పరిపాలించటానికి, ఆయన పక్షమున గృహ నిర్వాహకత్వాన్ని నెరవేర్చటానికి మనల్ని చేసుకున్నాడు. కానీ పాపం ప్రవేశించింది, మరణం ప్రవేశించింది, డిటీరియోరేషన్ స్టార్ట్ అయింది మానవ అనుభవంలో. కానీ ఆ పాపము వలన వచ్చు ప్రతి ఫలితము నుంచి మనలను ఆయన క్రీస్తు యేసునందు రక్షించుకున్నాడు. తిరిగి కోల్పోయినదంతా క్రీస్తులో మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన పోలిక స్వరూపం ఏదైతే పాపం వలన శిథిలావస్థలోనికి వెళ్ళిపోయిందో దాన్ని పూర్వ మహిమకు, దానికంటే ఎక్కువ మహిమకు తిరిగి మనకు అనుగ్రహించడానికి తన సాంక్టిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. When we offer worship to God, God is most pleased with us. He takes delight in us. ఆయనకు అవసరం లేదు. It doesn't make any difference for him. But still, he longs for our worship, because when we worship the one who alone is worthy of our worship, we are in the right place. If we don't worship the only one who is worthy to be worshipped, we don't stop worshiping. We worship either ourselves or somebody else or something in the creation. ఆరాధనకు యోగ్యుడు అయిన దేవుడు మాత్రమే ఆరాధించబడాలి. ఆయనను ఆరాధించడం లేదు అని అంటే ఆరాధించడం ఆపేశాము అని కాదు అర్థం. ఆరాధించవలసిన ఆయనను ఆరాధించని వాళ్ళు తమను తాము కానీ మరి వేరే వాళ్ళను కానీ వేరే వాటిని కానీ ఆరాధిస్తారు. ఎందుకంటే మౌలికంగా దేవుడు మనల్ని ఆరాధించే వారిగా సృష్టించారు.
అందుకనే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 12 వరకు చదివితే సంఘమునకు, సంఘ సభ్యులకు దేవుడిచ్చినటువంటి గుర్తింపు, ఐడెంటిటీ ఏమిటో మనకు కనిపిస్తుంది. అక్కడ 2 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. మనము ఎవరమండి? రాజులైన యాజక సమూహము. కేవలం గాడ్ సర్వెంట్సే కాదు, కేవలం ఎల్డర్సే కాదు, కేవలం ఇక్కడి నుంచి వాక్య బోధన చేసేవాళ్ళు మాత్రమే కాదు, క్రైస్తవులందరూ. ఒక్కొక్క క్రైస్తవుని గురించి, ఆ క్రైస్తవుల కలయికను గురించి ఏముంది అక్కడ? మనము సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. గాడ్ ఈజ్ బిల్డింగ్ అ స్పిరిచువల్ టెంపుల్, అండ్ టెంపుల్ ఈజ్ అ ప్లేస్ వేర్ గాడ్ డ్వెల్స్. సో అందుకనే మనము చేతులతో, మట్టితో, రాళ్లతో ఇంకా అట్లా చేసిన మందిరములలో దేవుడు ఉండడు, మనలో ఉంటాడు. పరిశుద్ధాత్మ, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయములని మీరు ఎరుగరా? కాబట్టి మీ శరీరములతో ఆయనను మహిమపరచుడి, ఘనపరచుడి. సో God desires to dwell in his people, among his people, and empower them, enable them to know him, to enjoy him, and to worship him. That's the highest capability that God has blessed us with. ఒకసారి నేను చాలా ప్లెజెంట్గా సర్ప్రైజ్ అయ్యాను. ఈ బైబిల్ భాష శాస్త్రంలో, హెర్మెన్యూటిక్స్లో, అంటే బైబిల్ ఏం చెబుతుంది, ఆ చెప్పిన దాని అర్థం ఏమిటి, దాన్ని మనం ఎట్లా అన్వయింప చేసుకోవచ్చు, ఇలాంటి స్టడీ చేసేటప్పుడు ఒక ప్రిన్సిపల్ నేర్చుకున్నాం. బైబిల్లో ఏదైనా ఒక పదం, దాని వెనుకున్నటువంటి అర్థం మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రస్తావించబడుతుందో అక్కడ దాన్ని గురించి స్టడీ చేస్తే విశేషమైన సత్యాలు మనం తెలుసుకోగలుగుతాము. దాన్నే ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ అ వర్డ్ ఆర్ అ కాన్సెప్ట్ అని అంటాం ఇంగ్లీష్లో. బైబిల్లో ఆరాధన అనే మాట ప్రప్రథమంగా ఎక్కడ ఉపయోగించబడింది అని చూస్తే, ఆరాధన ఉండొచ్చు కానీ ఆరాధన అనే మాట ఉపయోగించబడటం ఆదికాండం 22వ అధ్యాయంలో ఉంటుంది, 5వ వచనంలో. దేవుడు అబ్రహామును, నువ్వు ఫలాని చోటుకు వెళ్ళు, అక్కడ నేను ఒక చిన్న కొండను చూపిస్తాను, దాని మీద నీవు ప్రేమించే నీ కుమారుడు ఇస్సాకును బలిగా అర్పించు. సో దేవుడు చెప్పిన దానికి ఎన్ని ప్రశ్నలున్నా, మైండ్ కదిలింపబడిన, ఇన్ని రకాల ఆలోచనలు, తలంపులు, లోకమేమనుకుంటుంది, నా భార్య ఏమనుకుంటుంది, నేను ఎట్లా పర్సీవ్ చేయబడతాను, దేవుని వాగ్దానం ఎట్లా నెరవేర్చబడింది, ఈ బిడ్డ ద్వారానే జనాంగం రావాలి కదా, మరి ఈ బిడ్డనే బలియోమంటున్నాడు దేవుడు, మరి దేవుని వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది? చాలా భయంకరమైన పరిస్థితి. కానీ ఇమ్మీడియట్గా ప్రభువు చెప్పింది తూచా తప్పకుండా చేయడం మొదలు పెడతాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టి, ఆల్టర్ కట్టి, నీ కుమారుడిని అర్పించు అంటాడు. అక్కడ తనతో ఉన్న దాసులిద్దరిని, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ యవనస్తుడు నా కుమారుడు వెళ్ళి ప్రభువుని
ఆరాధించి మ్రొక్కి అనంటే వాస్తవానికి ఆరాధించుట అనే దాన్ని మనకు కండ్లకు కట్టినట్లు చూపించే పదం. దాని అర్థం మ్రొక్కుట అంటే ఆరాధించుట. సాష్టాంగపడి యు ఆర్ గ్రేట్, సో గ్రేట్ that I can only touch your feet, that I can only be at your feet అని ఎక్నాలెడ్జ్ చేస్తూ, నమస్కారం చేస్తూ ఆరాధించడం అనే మాట అక్కడే మొదటిసారి వాడబడింది. అందులో మనం గమనించేది ఏంటంటే ఆ ఆరాధన దైవ ప్రత్యక్షతతో ప్రారంభమవుతుంది. దేవుడే చొరవ తీసుకొని నువ్వు ఇలా వెళ్ళి ఇలా చెయ్యి. ఆ తరువాత మానవుల తరఫు నుంచి అక్కడ కనిపిస్తున్నది ఏమిటి? ఇమ్మీడియట్, ఇంప్లిసిట్, అన్క్వశ్చనింగ్, కంప్లీట్ ఒబీడియన్స్ అది కనిపిస్తుంది. తూచా తప్పకుండా ప్రభు ఏం చెప్పారో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేశారు. హీ ఆల్మోస్ట్ సాక్రిఫైస్డ్ హిస్ సన్. దేవుడు నౌ ఐ నో ఆపు అని ప్రత్యామ్నాయం చూపించారు. సో అక్కడ మనకు అబ్రహాము, ఇస్సాకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉండగా పరలోకములో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుళ్ళను, ఇద్దరు దైవ వ్యక్తులను వీళ్ళు ముంగుర్తుగా మనకు చూపిస్తున్నారు. అక్కడ బలిపశువుని దేవుడు అబ్రహాముకి కుమారుని స్థానములో అనుగ్రహించినట్లు పరమ తండ్రి మానవులందరికీ వారి సబ్స్టిట్యూట్గా కుమారుణ్ణి అనుగ్రహించడం, నిత్యత్వములో నిర్ణయించడం జరిగింది. అది కాలం పరిపూర్ణమైనప్పుడు జరగబోతూ ఉంది. తండ్రి కుమారులు ఆ విషయాన్ని గురించి మాట్లాడుకొని ఉంటారు. దాన్ని నెరవేర్చబడినట్లే చూస్తారు. కాబట్టి అందుకనే భూమి పునాదులు వేయబడక ముందే అర్పించబడిన గొర్రెపిల్లగా యేసు ప్రభు ఇందులో మనకు దేవుని వాక్యములో కనిపిస్తారు. సో వెళ్ళారు, వర్షిప్ చేశారు, తిరిగి వచ్చారు, ఇంటికి వెళ్ళారు. దేవుడు ఆయనను తన విశ్వాసమును బట్టి, తన విధేయతను బట్టి, విశ్వాసం విధేయత వేరువేరు పదములు కాదు, బోత్ హీబ్రూలో గ్రీకులో. విశ్వసించుట అంటే విధేయత చూపించుట. ఫెయిత్ అనే దాన్ని ట్రస్ట్ అంటాం. Trusting the one you know is trustworthy. And when you trust like that, you entrust yourself to the one you trust. ఎవరినైతే మనము విశ్వసించవలసిన విధంగా విశ్వసిస్తామో వారి మీద పూర్తిగా ఆనుకుంటాము, పూర్తిగా ఆధారపడతాం. మనలను మనం కంప్లీట్గా వాళ్ళ మీద వేసుకుంటాం. సో విధేయత లేని విశ్వాసము రక్షించే విశ్వాసం కాదు, వాక్యములో ఉన్న విశ్వాసం కాదు. యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనం మనకు తెలుసు. ఏముంది? తన్నెందరైతే అంగీకరించెదరో, అనగా తన నామమందు విశ్వాసముంచువారు దేవుని పిల్లలవుతారు, నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు. ఇవన్నీ మనకు తెలుసు. సో అక్కడ విశ్వాసం అనుంది, రైట్? 36వ వచనంలో ఏముందో చూడండి. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు. ఫస్ట్ ప్లేస్లో విశ్వసించువాడు. దానికి ఆపోజిట్ ఏంటి? విశ్వసించని వాడు, రైట్? కానీ ఇక్కడ విశ్వసించని వాడు అనే పదము కంటే
దాని సమానార్థం కలిగినటువంటి ఇంకొక మాట వాడారు, విధేయుడు కానివాడు. అంటే విశ్వసించువాడు విధేయతలో తన విశ్వాసాన్ని కనుపరుస్తాడు. విశ్వసించని వాడు తన అవిశ్వాసాన్ని అవిధేయతలో చూపిస్తాడు. అందుకనే స్పర్జన్ గారు ఒక మాట అంటారు, బైబిల్ నోస్ నో ఫెయిత్ విచ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ఒబీడియన్స్. విధేయతలో కనిపించని విశ్వాసము బైబిల్ విశ్వాసం కాదు, బైబిల్లో అలాంటి విశ్వాసం లేదు అంటున్నారు. అబ్రహాము ఏమన్నా మాట్లాడినట్లుందా అక్కడ? బలి అర్పణ చెయ్యటం ఉంది. దేవునికి విధేయత చూపించి ఆ పని చెయ్యడం ఉంది. మాటలు లేవు. చాలా ఆశ్చర్యం అనిపించింది. మనం చాలా పొరపాటుగా ఆలోచిస్తాం. ఆరాధన చేయడం అంటే జిహ్వా ఫలమును, ఫ్రూట్ ఆఫ్ ద లిప్ అర్పించడమే అని అనుకుంటాం. కానీ ప్రప్రథమంగా ఆరాధన అనే మాట, దాని డెమాన్స్ట్రేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ మాటలకు సంబంధము లేని అసలైన సిసలైన దేవుడు కోరుకొనే విధేయతతో కూడిన నడవడిక అనే ఆరాధన అర్పించడం జరిగింది. Worship is not about the words that we use when we offer the fruit of our lips to the Lord on a Sunday. ఒక ఆదివారం రోజున సంఘములో అందరము కలిసి కూడి వచ్చినప్పుడు జిహ్వా ఫలమును అర్పించుట ద్వారా ప్రభువుని ఆరాధించడమే ఆరాధన కాదు, అది మాత్రమే కాదు. Worship is about the way we live from Monday to Saturday in obedience to God as witnesses, so that the world might see and be drawn to Him. విధేయతతో కూడిన జీవితము నిజమైన ఆరాధన. సోమవారం నుంచి శనివారం ఎక్కడుంటామో అక్కడ ప్రభువుని విధేయులమై జీవిస్తూ ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. పాటలు మంచివే, మాటలు మంచివే, కానీ ఆరాధనను వాటికి మాత్రమే పరిమితి చేస్తే సరి అయిన ఆరాధన మనం చేసినట్లు కాదు. అందుకనే బిగినింగ్లోనే నేను అన్నాను, ఆకాశము నా సింహాసనమని, భూమి నా పాదపీఠమని మీరు ఎరిగి నా సన్నిధికి వచ్చినప్పుడు తొందరపడి మాటలాడవద్దు, మీ మాటలు కొంచెముగా ఉండునట్లు జాగ్రత్త పడుడి. ధ్యానించాలి, రిఫ్లెక్ట్ చేయాలి. వాక్య సత్యంతో మనసును, ఆ సత్యం దేవుణ్ణి గురించిన సత్యంతో, దేవుడు ఏమై ఉన్నాడు అనే సత్యంతో మన మనసులను నింపుకోవాలి. నింపుకొని, మీకు పరిచయమే అయ్యుండొచ్చు, తెలంగాణలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, హైదరాబాద్లో ఆ ఏరియాస్లో బాగా వాడతాం, పాతకాలం మాట, నీ బాంచందొరా, ఐ యామ్ డస్ట్, నీ పాదధూళితో సమానము నేను, నువ్వేమంటే అదే, ఇంకేమీ లేదు. That is true worship. సో మనకు ఇచ్చిన 2 గుర్తింపుల్లో ఏంటంటే, రాజులైన యాజక సమూహం ఏం చేస్తారు? ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తారు. దాన్నే వర్షిప్ అంటాం. ఆ తర్వాత ఇంకేమంటారు? రెండవ ఎక్స్ప్రెషన్ ఏముంది అక్కడ? ఆధ్యాత్మిక అర్పణలు అర్పించడం ఒక పని, తరువాత గుణాతిశయములను ప్రచురం చేయడం ఇంకొక పని. సో ఆధ్యాత్మిక స్పిరిచువల్ యాక్ట్స్ ఆఫ్ వర్షిప్ ఆఫర్ చేసేవాళ్ళం.
సో సంఘానికి 2 రకములైన గుర్తింపులు ఇచ్చారు. ద డబుల్ ఐడెంటిటీ ఆఫ్ ద చర్చ్ అని జాన్ స్టాట్ గారు దాని మీద కామెంటరీ చేస్తూ అంటారు. నంబర్ 1, ట్రూ క్రిస్టియన్స్ ఆర్ అ కమ్యూనిటీ ఆఫ్ వర్షిపర్స్ హూ వర్షిప్ ద లివింగ్ అండ్ ట్రూ గాడ్. నిజమైన జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించు ప్రజలే క్రైస్తవులు, సంఘము. అది ప్రాముఖ్యమైనది, ప్రథమమైనది. రెండవది, ప్రభువు యొక్క గొప్పతనాన్ని జీవితములోనూ మాటలతోనూ లోకానికి తెలియపరిచే ప్రజలు వీళ్ళు. అంటే విట్నెసెస్. We are first and foremost worshippers. That's our identity. And then we are witnesses. ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురపరచు వాళ్ళం, కనుపరచు వాళ్ళం, జీవించి చూపించే వాళ్ళం. ముందు మనము సాక్షులముగా జీవించి జీవితములో అప్పుడు పెదవులతో సాక్ష్యం చెబితే వింటారు. దాని ప్రభావం వాళ్ళని కూడా ప్రభువు వైపుకు ఆకర్షించే విధంగా ఉంటుంది. జీవితం వేరే విధంగా ఉండి ప్రభు గుణాతిశయములతో కూడిన, విధేయతతో కూడిన జీవితం జీవించకుండా సువార్తకు విరుద్ధమైన లైఫ్ స్టైల్ కలిగి ఉండి సువార్తను పెదవులతో ప్రకటిస్తే మన ప్రవర్తన సువార్తను నెగేట్ చేస్తుంది. కాబట్టి మన వలన ఎవరు ప్రభు దగ్గరికి ఆకర్షింపబడరు. Let me bring the message to a conclusion. రోమా పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ లేక ఇట్టి ఆరాధన మీకు యుక్తమైనది. అక్కడున్న గ్రీక్ మాటను ఈక్వల్గా సేవగాను ఆరాధనగాను ట్రాన్స్లేట్ చేయటం జరుగుతుంది. సో యుక్తమైన సేవ, యుక్తమైన ఆరాధన ఏంటంట? మాటలతో కూడినది కాదు, మాటలకు మాత్రమే పరిమితి అయినది కాదు, ప్రవర్తనకు సంబంధించినది. ప్రభువుకి మనలను మనము సజీవయాగములుగా సమర్పించుకొని జీవించుట ప్రభువు కొరకే అని జీవించే జీవన శైలి, జీవన విధానం, జీవన విలువలు, జీవన ప్రాధాన్యతలు, ఆ విధంగా మనలను మనము ఆయనకు సమర్పించుకొని జీవించే జీవితమే, విధేయతతో కూడిన జీవితమే అసలైన సిసలైన ఆరాధన. దీన్ని హోల్ లైఫ్ వర్షిప్ అంటారు. ఇది ఎలా చేస్తాము అంటే ఆల్రెడీ కొంత వివరణ ఇచ్చి ఉన్నారు. కాబట్టి అన్నారు, దేన్ని బట్టి అని అడగాలి. 11 అధ్యాయాల్లో చదివితే దేన్ని బట్టి ఈ అప్పీల్ చేస్తున్నారో, ఈ ఎగ్జార్టేషన్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. పతనమైన మన స్థితి ఏమిటో వివరించబడింది. దేవుడు న్యాయంగా ఒకవేళ మనకు ఏదైతే మనం పొందడానికి యోగ్యులమో అదే మనకి ఇవ్వాల్సి వస్తే మనం ఎవరో ఇప్పుడు బ్రతికుంటానికి వీల్లేదు. పాపం వలన వచ్చే జీతము మరణం, నిత్య నరకం. అది తప్ప మనం సాధించుకున్నది ఏమీ లేదు, మనం సంపాదించుకున్నది ఏదీ లేదు, మనం పొందడానికి యోగ్యత, అర్హత ఏదీ లేదు. సో మనము కలిగి ఉన్న ప్రతిదీ, అన్నిటికంటే అత్యుత్తమమైనది, కృప వలన ఉచితంగా అనుగ్రహించిన వరం, రక్షణ, నిత్య జీవం. దాని నుంచి ఇంకేదైనా తీసుకోండి. బైబిల్లో
ఒక మాట నాకు బాగా ఇష్టం. మీరు కలిగి ఉన్నది ఏదైనా పొందనిది ఉందా? Do you have anything that you have not received? Everything we have, every good thing we are enjoying is a free grace gift from the Lord. ఆయన కృపామయుడు, కనికరము ఆయన స్వభావం, ప్రేమ ఆయన స్వభావం, పరిశుద్ధత ఆయన స్వభావం, నమ్మకత్వం ఆయన స్వభావం, మారని తత్వం ఆయన స్వభావం. ఆయన మాత్రమే అనంతమైన శక్తి కలిగిన వాడు, అనంతమైన జ్ఞానం కలిగిన వాడు. నిన్ను గురించి నన్ను గురించి ఆయన ఎరుగనిది ఏది లేదు. నిన్ను నన్ను మన అంతరంగంలో ఉన్న వాటిని కూడా ప్రతిదాన్ని చూస్తూనే ఉన్నవారిని ఉన్నట్లుగా ప్రేమించగలిగినది దేవుడు మాత్రమే. కాబట్టి నిత్య నరకము పాలు కావలసిన మనలను ఆయన ప్రేమయ్య ఉన్నాడు. కాబట్టి ప్రేమను చూపించి మన స్థానములో క్రీస్తు ప్రభువుని సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్గా అనుగ్రహించి ఆయన నీతిని మనకు ఆపాదించి మనది కాని క్రీస్తుదైన నీతిని వస్త్రంగా ధరింపచేసి మనలను నీతిమంతులుగా చూడటం ప్రారంభించాడు దేవుడు. నీతిమంతులనుగా తీర్చాడు, నీతిమంతులనుగా ప్రకటించాడు. పాపం వలన వచ్చు జీతమైన మరణము నిత్య నరకాన్ని కొట్టివేశాడు. వై? ఎందుకు? బికాజ్ ఆఫ్ హూ హీ ఈజ్ ఇన్ హిమ్సెల్ఫ్. ఆయన ఏమై ఉన్నారో దానిని బట్టి ఆయన ఏమి చేస్తున్నారో అనేది బయటికి వస్తుంది. హిస్ వర్క్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. ఆయన స్వభావమును కనుపరిచేవి ఆయన క్రియలు. కాబట్టి ఆయన ఏమై ఉన్నారో వివరిస్తూ, ఏమై ఉన్నారో అని వివరిస్తూ, ఆయన ఇలాంటి వ్యక్తి కాబట్టి దేవుడు ఈ కార్యాలు మన పక్షమున చేశాడు. కాబట్టి తన కుమారుణ్ణి మన కోసం పూర్తిగా అప్పగించాడు. కాబట్టి కుమారుడు మన కోసం తన శరీరాన్ని, తన ప్రాణాన్ని బలి అర్పణగా చేశాడు. కాబట్టి జీవించు వారు ఇక మీదట వారి కొరకు వారే జీవించుట కాదు కానీ వారి నిమిత్తము చనిపోయి తిరిగి లేచిన ఆయన నిమిత్తము జీవించబద్ధులై ఉన్నారు, బద్ధులమై ఉన్నాము. అది అసలైన సిసలైన ఆరాధన. సో కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ, ఇట్టి ఆరాధన మీకు యుక్తమైనది. ఇలాంటిది కానీ ఏ ఆరాధనైనా యుక్తమైనది కాదు, సబబైనది కాదు, సరిపోయినది కాదు. రీజనబుల్ వర్షిప్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఇది ఎట్లా చేస్తాము అని అంటే 6వ అధ్యాయం 8 నుంచి 12లో కనిపిస్తుంది. ఈ ఒక్క భాగం చదువుకొని ముగించుకుందాం. ఎస్. థ్యాంక్ యూ. మళ్ళీ 17 నుంచి 19 వరకు. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుటిరో అలాగే పరిశుద్ధతకు కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.
అది మిమ్ములను మీరు సజీవయాగములుగా సబబైన సరి అయిన సమతూగే ఆరాధనగా మీ లైఫ్ అంతటితో ఆయన కొరకు, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిస్తూ జీవించుట ద్వారా దాన్నే ఆరాధనగా మీరు అర్పించండి. అదే సరి అయిన ఆరాధన. నా కొరకు తన చేతులను సిలువకు కొట్టడానికి అప్పగించాడు. దానిలో ప్రేమ ఎట్టిదో మనకు కనిపిస్తుంది. ఆ ప్రేమ అయిన దేవుని నుంచి మనకు వచ్చింది. సో దేవా, నీవు ప్రేమయై ఉన్నావు గనుక నిన్ను ఆరాధిస్తున్నాను. నీవు ప్రేమయై ఉండి నా ఎడల కలువరి సిలువపై నీ ప్రేమను కనపరిచినందుకు, నీ సిలువ రక్తములో నన్ను కడిగినందుకు మీకు వందనములు. సో వర్షిప్ అండ్ ప్రైజ్ ఆర్ థ్యాంక్స్ గివింగ్, ఈ క్రమాన్ని మార్చకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ వర్షిప్, నెక్స్ట్ ప్రైజ్ థ్యాంక్స్ గివింగ్, నెక్స్ట్ ప్రేయర్ ఇంటర్సెషన్. కానీ మనం ఎక్కువగా 3వ స్థానంలో ఉన్నదాన్ని మొదటి స్థానంలో పెడతాం, 2వ స్థానంలో ఉన్నదాన్ని 2గానే ఉంచుతాం. వర్షిప్ను మాత్రం 3వ స్థానంలోకి దించేస్తాం. కాన్షియస్గా చేయం, అన్కాన్షియస్గా, సబ్కాన్షియస్గా అట్లా జరిగిపోతూ ఉంటుంది. సో ఈ రోజున మనలను మనము నీతికి మన అవయవములన్నిటినీ బానిసలుగా అర్పించుకుంటూ నీతిమంతుడైన పరిశుద్ధుడైన దేవునికి మనలను మనం ప్రతిష్ఠించుకుంటూ, ఆయన సర్వాధికారి అని, ఆయన వెలుగు, ఆ వెలుగులో ఆయన మాత్రమే వసించువాడు, ఆయన పరిశుద్ధత ఎంత గంభీరమైనదనంటే ఆయన పరిశుద్ధతను చూసి మనుషులెవరూ జీవించలేరు. కానీ క్రీస్తు యేసునందు అలాంటి పరిశుద్ధతతో కూడిన ఆయన సన్నిధికి మనం చేరే ద్వారాన్ని తెరిచాడు. కాబట్టి మనలను మనం పూర్తిగా, మన మనసును, మన పెదవులను, నాలుకను, చెవులను, చేతులను, పాదములను ఆయన మహిమ కొరకు మాత్రమే ఉపయోగిస్తాము. అలా జీవించడానికి మనలను మనం ప్రతిష్ఠించుకొని 3 మాటలు 4 మాటలు యెహోవా ఫలం అర్పించినా చాలు. లేకపోతే మౌనంగా ఉండి ఆయనను మనసులో కొనియాడుతూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ గడిపినా పర్వాలేదు. It's not about words. It's about the way we live to glorify God. ఆఫ్రికా దేశంలో ఒక చర్చ్ కానుకల పండుగ జరుగుతుంది, కృతజ్ఞతార్పణల పండుగ జరుగుతుంది. ఇట్లనే గెస్ట్ స్పీకర్ని పిలిచారు. ఆయన, నేను చెప్పిన సారాంశం చెప్పాను, ఆయన ఇంకా చాలా డ్రమాటిక్గా, గ్రాఫిక్గా ఈ విషయాన్ని వివరించాడు. అందరూ బాగా డ్రెస్అప్ అయి, చాలా రిచ్ ఆఫరింగ్స్, గ్రెయిన్ లేకపోతే బర్డ్స్. ఆఫ్రికాలో మనలాగానే పల్లెటూర్లలో ఎట్లుంటుందో అక్కడ అట్లుంటుంది. సో కోళ్ళను, గొర్రెలను, ఫ్రూట్స్ని, ధాన్యాన్ని, సాఫిస్టికేటెడ్ అయితే ఎక్కువ క్యాష్, ఇవన్నీ తీసుకొని వచ్చారు. సో ఈ మెసేజ్ అయిపోయింది, అర్పణల టైం వచ్చింది. సో రెగ్యులర్గా వాడే కలెక్షన్ బౌల్స్ కాకుండా గంపలు తీసుకున్నారు. ఎందుకంటే చాలా వేస్తూ ఉంటారు, చాలా పెడతా ఉంటారు. సో వీళ్ళందరికీ ఒక వ్యక్తి ఆడ్ మ్యాన్గా కనిపిస్తున్నాడు. చింపిరి బట్టలు, చింపిరి జుట్టు, ఇక్కడ ఉండటానికి యోగ్యుడు కాదు, ఆడ్ మ్యాన్ అవుట్ వచ్చాడు. అందరూ సస్పీషియస్గా చూస్తున్నారు ఆయన వైపు. సరే, ఈ గంప ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వంగటం ప్రారంభించాడు. దొరికినవన్నీ తీసుకొని వెళ్ళిపోతాడేమో అన్నట్లు చూస్తున్నారు.
కానీ ఆయన ఏం చేసిండంటే గంపలో ఉన్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి బెంచ్ మీద పెట్టి, వాళ్ళు గమనించనిది ఏంటంటే కన్నీరు కారుతూ ఈ పని చేస్తున్నాడు. తర్వాత ఆయన గంపలో నిలబడి ఆల్టర్ దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళండి అన్నాడు. మీకు ఉన్న ఇవన్నీ నాకు లేవు, నేను అనాథను, నన్ను నావాడు అని చెప్పుకునే వాళ్ళు ఎవరూ లేరు, వీళ్ళు నావాళ్ళు అని చెప్పుకోవడానికి నాకు ఎవరూ లేరు. కానీ యేసు ప్రభు నన్ను తనవాడిగా చేసుకున్నాడు. యేసు ప్రభు నా కోసం తన్ను తాను పూర్తిగా అర్పించేసుకున్నాడు. నేను మాటలు చెప్పొచ్చు, ఉంటే మీకులాగా డబ్బు లేకపోతే ఇవన్నీ ఇయ్యగలిగి ఉండేవాణ్ణి. కానీ ఒకవేళ ఉండి ఇచ్చిన అది కాదు ఆరాధన, అది కాదు సరి అయిన కృతజ్ఞతార్పణ. నన్ను నేను పూర్తిగా ప్రభువుకి ప్రతిష్ఠించుకోవాలి అని అర్థం చేసుకున్నాను. అందుకే నన్ను బలిపీఠం దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పాను. అప్పుడు సంఘములో ఉన్న వారికి కదలిక వచ్చింది. అప్పుడు నిజమైన ఆరాధన ఏంటి, నిజమైన కృతజ్ఞతార్పణ ఏమిటి అర్థం చేసుకున్నారు. అలాంటి ఆరాధన చేయువారంగా నేను, మనలో ప్రతి ఒక్కరూ ఉండునట్లు దేవుడు మనకు సహాయం చేయునుగాక. థ్యాంక్ యూ. మనమంతా లేచి నిలబడి ఓ పాట పాడుకుంటూ మన ఆరాధనలోకి వెళ్దాం.